నిజాంపేట మండలంలోని బాచపల్లి గ్రామంలో పలు సీసీ రోడ్డు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ గోడ శంకుస్థాపన చేసి తిరిగి వెళ్లే క్రమంలో బాచపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసి పిల్లలకు సరైన ఆహార పదార్థాలు అందించాలని పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లల బాగోగులు తెలుసుకోవాలని శాసనసభ్యులు డాక్టర్ పట్టోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. పిల్లలు మరియు తల్లిదండ్రులను ఇబ్బందులు పాలు చేస్తూ గురుకులం ప్రధాన ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటే పిల్లలు టీసీలు తీసుకుని గురుకులం నుంచి వెళ్తున్నారని, విద్యార్థులు సైతం బాధపడుతున్నారని, ప్రతి తప్పును ప్రశ్నించిన తల్లిదండ్రులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తున్న ప్రిన్సిపల్ మేడంకి ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని శాసనసభ్యులు గురుకులం ప్రధానోపాధ్యాయురాలకి సూచించడం జరిగింది. విలేజ్ వాళ్ళు కూడా చాలా కంప్లీట్ చేస్తారు సార్. ఆ స్మెల్కు భరించలేక సాయంత్రం అయితే బయటకు రావడానికి అది చాలా ఇబ్బంది ఉంది సార్. అది మాత్రం బయటకు వాకింగ్ చేసుకుంటూ వద్దామంటే కూడా ఎవరైనా అసలు రాని కూడా లేదు. స్టడీ మెటీరియల్ మీకు గవర్నమెంట్ సప్లై చేసేదా? ఇక్కడ ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ సైన్ చేసి పేరెంట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.